కృష్ణ ఇంట్లో వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉంటుంది. నందుని ఎలా అయినా సరే మామూలు మనిషిని నేను చేస్తాను. నన్ను నమ్మండి అని అడుగుతూ ఉండగా ప్రసాద్ అడుగుతాడనమాట. అమ్మ ఎప్పటినుంచో కూడా నందుకి వాడేది ఇవే టాబ్లెట్స్ కదా! అయినా సరే నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని అడిగేసరికి, మావయ్య నన్ను నమ్మండి మావయ్య. ఈ టాబ్లెట్ నందుకి మనం ఇవ్వడం వల్ల తన మైండ్ అనేది సబ్దుగా అయిపోతుంది. దానికి మనం స్లోగా పాయిజన్ ఇస్తున్నట్టే. భవానీ అత్తయ్య నందు విషయంలో మీకు ఎదురు చెప్పి మీ మీద అరిచినందుకు నన్ను క్షమించండి. కానీ నాకొక్క 10 రోజులు టైం ఇవ్వండి. నందుని మామూలు మనిషిలాగా నేను చేస్తాను. మా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్తున్న ముకుంద వెంటనే మనందరి వానాకాలం చదువులేండి అత్తయ్య. ముకుందకైతే అన్నీ తెలుసు. తను పెద్ద డాక్టర్ కదా! అనేసి అంటూ ఉండగా ఇక మురారి ఇలా అంటూ ఉంటాడు. ఒకసారి కృష్ణకి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా! తను నందుని 10 రోజుల్లో మామూలు మనిషిని చేస్తానంటుంది కదా! నందు బాగుపడితే మనందరికీ సంతోషమే కదా! అని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోదాం రా అనేసి తన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భవానీతో ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి వదిన కృష్ణ అలా చెప్తుంది. ఈ టాబ్లెట్స్ తనకి వేయకూడదని మనం నందుని వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామా ఏంటి అని అడుగుతూ ఉండగా భవానీ అంటుంది. ఇప్పుడు మనం నందుని బయట వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఇన్ని రోజులు మనం దాచిన నిజం ఒక్కసారిగా బయటికి వచ్చేస్తుంది. అదే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే వదిన ఇప్పుడు ఏం చేద్దామని ప్రసాద్ అడిగేసరికి భవానీ ఇలా అంటూ ఉంటుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు నందు సిద్ధు అని అనేసరికి కృష్ణకి తన మీద అనుమానం వచ్చినట్లుంది. అసలు తనకి ఏం గతం ఉందా అనేసి తను లాగుదామని ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నట్లుందని. సరే మీరు వెళ్ళి పడుకోండి, దీని గురించి నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానని భవానీ ఇక ఆలోచిస్తూ ఉంటుంది నందు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.